అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న 1 నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. తులారాశి వాళ్ళందరికీ 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు ఎలా ఉందో ఈరోజు చూద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి చక్కటి ఉచ్చస్థితిలో మీనరాశిలో కూర్చున్నాడు. మరి ఈ రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది. దానివల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముందే మీ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. అందులో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే పట్టలేం. నెగిటివ్కి ఎక్కువ అవకాశాలు. మీ తెలివితేటలతో నెగిటివ్గా ఉన్నవాడు బాగుపడతాడు. అదే మీరు పాజిటివ్గా అంటే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి ఆలోచించండి. మీకు మాత్రం ఈ వారం అంతా ఎంతో ఆనందంగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. కాకపోతే శత్రువుల గుంపుని పెంచుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అతిగా మాట్లాడి అతిగా నలుగురికి దూరమయ్యే అవకాశాలు కాకుండా చూసుకోవటం ఎంతైనా మంచిది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుందని చెప్పేసి మరోసారి చెబుతూ ఆహార విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నా. బుధుని యొక్క స్థితి మారడం వల్ల ఈ రాశికి
అదృష్టం చాలా బాగుండి తండ్రులు పెద్దలు మామల దగ్గర నుంచి రాసిన సహకారాలు బాగా అందుతుంది. ఆర్థిక సహాయం లభిస్తుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తూ అదృష్టవంతులు అవుతారు. కుజుడి యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళందరికీ భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడం, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడం, ప్రేమికులకు ఎంతో అనుకూలమైన రోజుగా ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా చెప్పొచ్చు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువులో పురోగతి ఉండి, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక స్థైర్యాన్ని చాలా ఎక్కువగా కలిగి ముందుకెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంది. పిల్లల చదువులు, వాళ్ళ డెవలప్మెంట్, దూర ప్రయాణాలు, విదేశీ యానాలు అనుకూలంగా ఉన్నాయి. తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. అన్నిటికీ చాలా యోగంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పాను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులు అవుతాయి. శత్రువుల మీద కన్నేసి ఉంచడం కూడా ఎంతో మంచిది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అదృష్టం బాగుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా అద్భుతంగా సోమవారం తర్వాత ఎంతో బాగున్నాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగంలో అవకాశాలు, కొత్త ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, పెద్దల ఆశీస్సులు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో ఎంతో లాభదాయకంగా, ఎంతో గొప్పగా ఉంది. వ్యాపారంలో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. మంచి అభివృద్ధి పనులకి అనుకూలమైన సమయంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఓపెల్ అనే రాయిని చూపుడు వేలికి ధరించడం, శుక్రవారం నాడు హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామైన మంత్రాన్ని రోజు 20 సార్లు జపం చేసుకోవటం, అలాగే లక్ష్మీ మంత్రాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ రాశి వాళ్ళకి మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే అన్నిట్లో విజయం సాధిస్తారు. ఓపెల్ రాయి కావాలన్న వాళ్ళను కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మీకు 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీ లగ్నము, నక్షత్రము, రాశి, దశ అన్ని వివరాలు చెప్పి ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందో సింపుల్గా అన్నిటికీ పరిహారం చెప్తాను. సింపుల్గా పరిహారం చేయటం వల్లనే ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని పేరు వచ్చింది. మీరందరూ కూడా ఖచ్చితంగా జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.